నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ వారసులకు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మన వారందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హీనయానం కాదు, థేరవాదం అని పిలవండి అని నేను ఈ అంశంపై మాట్లాడాలని భావిస్తున్నాను. బౌద్ధంలో అనేక శాఖలు ఉండవచ్చు. అందరూ బౌద్ధులుగా ప్రచారం చేసుకోవచ్చు. అందరిని ఒకే ఘాటకు కూడా కట్టవచ్చు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన భావజాలం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ నవయానం ఎందుకు ప్రవేశపెట్టారు? ఎందుకు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు? దాని ద్వారా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? వాటి లక్ష్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా అందరూ ఒకటే అనే భావన మీకు మీరే భావించి ఇది కూడా మనదే, అది కూడా మనదే అనే భావనలు మీకు ఏర్పరచుకుంటాం. ఒకసారి సరి చేసుకోండి, మీ భావనలు సరి అయినవా కావా అని. ఈరోజు నేను హీనయానం కాదు, థేరవాదం అని పిలవండి బిఎస్ఐ ప్రకటన చేస్తుంది. బౌద్ధంలో అవమానకరమైన పదాలకు స్థానం లేదు. భగవాన్ గౌతమ్ బుద్ధుడు ప్రపంచానికి అందించిన ధమ్మం, సమానత్వం, కరుణ, మైత్రి, ప్రజ్ఞ అనే 4 మహాస్తంభాలపై నిలిచి ఉంది. తథాగతుడు ఏ మనిషిని జన్మ ఆధారంగా గొప్పవాడిగా లేక హీనుడిగా నిర్ణయించలేదు. వారి బోధనలో మనిషి విలువ అతని జన్మలో కాదు, అతని శీలంలో, ప్రజ్ఞలో, కరుణలో ఉందని స్పష్టంగా చెప్పారు. అలాంటి బుద్ధుని ధమ్మంలో ఒక సంప్రదాయాన్ని హీనమైనది అని పేర్కొనే పదం ప్రాచుర్యంలో ఉండటం చాలా బాధాకరంగాను, చారిత్రాత్మకంగాను, నైతికంగాను సమర్థనీయం కాదు. దురదృష్టవశాత్తు ఇప్పటికే అనేక పుస్తకాల్లో, కొన్ని విద్యా సంస్థల సోషల్ మీడియాలో, కొంతమంది ఉపన్యాసకుల ప్రసంగాల్లో హీనయానం అనే పదాన్ని నిర్లక్ష్యంగా ఉపయోగిస్తున్నారు. చాలామంది దానిని థేరవాద బౌద్ధంకు పర్యాయ పదం కూడా భావిస్తున్నారు. ఈ 2 అభిప్రాయాలు కూడా సరైనవి కావు. అందుకే భారతీయ బౌద్ధ మహాసభ ప్రజలకు ఒక స్పష్టమైన విజ్ఞప్తి చేస్తుంది. ఇకపై ఎవ్వరు కూడా హీనయానం అనే పదాన్ని ఉపయోగించడం మానివేయాలి. గౌరవప్రదమైన థేరవాదం అనే పదాన్ని ఉపయోగించాలి. హీనయానం అనేది సంస్కృత భాషలో ఏర్పడిన పదం. ఇందులో హీన అంటే అల్పమైనది, న్యూన్యమైనది, తక్కువ స్థాయి అని అర్థం. యానం అంటే మార్గం, అంటే వాహనం. ఈ 2 పదాలు కలిసినప్పుడు తక్కువ స్థాయి మార్గం అనే భావం వస్తుంది. ఈ పదాన్ని తథాగత గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు ఉపయోగించలేదు. మొదటి బౌద్ధ సంఘం కూడా ఉపయోగించలేదు. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత అనేక శతాబ్దాలకు మహాయాన సాహిత్యంలో ఈ పదం కనిపించింది. మహాయాన సాంప్రదాయంలోని కొన్ని గ్రంథాలు తమ మార్గాన్ని మహాయానంగా పేర్కొంటూ ఇతర సంప్రదాయాలను హీనయానంగా సంబోధించాయి. అయితే అది ఆ కాలంలోని తాత్విక చర్చల సందర్భంలో వచ్చిన పదప్రయోగం మాత్రమే. నేటి బౌద్ధ సాంప్రదాయాల అధికార పేరుగా దాన్ని ఎవరు స్వీకరించలేదు. ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న పురాతన బౌద్ధ సాంప్రదాయం థేరవాదం. థేర అంటే స్థవిరుడు, పెద్దవాడు, జ్ఞానవంతుడు. వాదం అంటే సాంప్రదాయం. కాబట్టి థేరవాదం అంటే స్థవిరుల సాంప్రదాయం లేదా పెద్దల మార్గం అనే గౌరవప్రదమైన అర్థం వస్తుంది. ఈ సాంప్రదాయం శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, లావోస్, కాంబోడియా వంటి అనేక దేశాల్లో వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. అలాంటి చారిత్రాత్మక సాంప్రదాయాన్ని హీనయానం అని పిలవడం వాస్తవాలకు విరుద్ధమే కాక, ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న కోట్లాది బౌద్ధుల మనోభావాలను దెబ్బతీసే చర్యకు కూడా పరిగణించబడుతుంది. బౌద్ధ చరిత్రను పరిశీలిస్తే హీనయానం మరియు థేరవాదం ఒకటి కాదని స్పష్టమవుతుంది.
హీనయానం అనే పదం ఒక తాత్విక వర్గీకరణగా మాత్రమే కొన్ని మహాయాన గ్రంథాల్లో ఉపయోగించబడింది. కానీ థేరవాదం అనేది ఒక నిరంతర చారిత్రాత్మకమైన బౌద్ధ సాంప్రదాయం. ఈ రెండింటిని ఒకటిగా భావించడం అనేది చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. నేటి ప్రపంచ బౌద్ధ పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ బౌద్ధ సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 1950లో శ్రీలంకలోని కొలంబో నగరంలో జరిగిన ప్రపంచ బౌద్ధ సమాఖ్య సమావేశం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోని అనేక దేశాల బౌద్ధ ప్రతినిధులు పాల్గొన్న ఆ సమావేశంలో ప్రస్తుతంలో ఉన్న బౌద్ధ సంప్రదాయాలను హీనయానం అనే పదంతో సంబోధించడం తగదనే అభిప్రాయం ఆ యొక్క ప్రపంచ సమావేశంలో వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ పదానికి అవమానకరమైన భావన ఉంది. థేరవాదాన్ని సూచించడానికి ఆ పదాన్ని ఉపయోగించడం సరైనది కాదని బౌద్ధ ప్రపంచం విస్తృతంగా అంగీకరించింది. అప్పటి నుండి థేరవాదం అనే పేరునే గౌరవప్రదంగా ఉపయోగించడం అంతర్జాతీయ బౌద్ధ సాంప్రదాయంగా మారింది. చాలామంది బంతేజీలు వాళ్ళకు అర్థం కూడా తెలుసుకోకుండా, ఏమాత్రం విచక్షణ జ్ఞానం ఉపయోగించకుండా హీన్ బౌద్ధ అని బంతేజీ పేర్లు కూడా పెట్టుకోవడం విచారకరం. భగవాన్ బుద్ధుని ధమ్మం మనిషిని విభజించడానికి కాదు, ఐక్యం చేయడానికి పుట్టింది. కులం, వర్ణం, జాతి, భాష, ప్రాంతం, లింగం అనే భేదాలన్నింటినీ అధిగమించి మానవ సమానత్వాన్ని స్థాపించడమే బుద్ధుని ధ్యేయం. అలాంటి ధమ్మాన్ని అనుసరించే ఒక సాంప్రదాయాన్ని హీనమైనది అని పిలవడం బుద్ధుని బోధనల సారానికే విరుద్ధంగా ఉంది. మాటలు కూడా గాయపరుస్తాయి, పదాలు కూడా అవమానాన్ని కలిగిస్తాయి. అందుకే భాషలో కూడా కరుణ, గౌరవం, సమానత్వం ప్రతిబింబించాలి. భారతీయ బౌద్ధ మహాసభ ఈ సందర్భంగా రచయితలు, అధ్యాపకులు, పరిశోధకులు, పాఠ్యపుస్తక రచయితలు, మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమ కార్యకర్తలు, బౌద్ధ ధమ్మ ప్రచారకులు మరియు ప్రతి బౌద్ధ అయనులకి ఒక వినమ్ర విజ్ఞప్తి చేస్తుంది. చరిత్రను సక్రమంగా అర్థం చేసుకుందాం. అపోహలను పునరావృతం చేయవద్దు. అవమానకరమైన పదాలను వాడకుండా గౌరవప్రదమైన చారిత్రక పేర్లను ఉపయోగిద్దాం. హీనయానం అనే పదానికి బదులుగా థేరవాద బౌద్ధం, థేరవాద సాంప్రదాయం లేదా నికాయ బౌద్ధం వంటి పదాలను, సరైన పదాలను ఉపయోగించడం ద్వారా బుద్ధుని సమానత్వ సందేశాన్ని గౌరవిద్దాం. బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని పరిశోధించి వాస్తవిక అంశాలతో కూడిన చరిత్ర కలిగిన బుద్ధుడు, అతని ధమ్మం పుస్తకం రాసిన తర్వాత తన అనుయాయులకు నవయానాన్ని బోధించారు. బౌద్ధంలో ఏదైతే శాస్త్రీయ దృక్పథం ఉందో అదే ప్రధాన అంశంగా భారతీయ బౌద్ధ మహాసభను ఏర్పాటు చేశారు. ఈరోజు బౌద్ధులుగా ప్రకటించుకున్న వారు తమ యొక్క వ్యక్తిగత ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ఎవరికి వారు విహారాలను, బౌద్ధాలయాలను ప్రారంభించి బాబాసాహెబ్ చూపిన మార్గం కాకుండా బాబాసాహెబ్ ఏ మార్గాన్ని వ్యతిరేకించారో ఆ మార్గాన్ని బలపరిచే భావజాలాన్ని ప్రచారం చేస్తూ అదే బౌద్ధమని ప్రబోధిస్తున్నారు. బుద్ధుడు ఎవరు హీనులని పిలవలేదు. ఆయన ప్రతి మనిషిలో బుద్ధత్వానికి ఉన్న సామర్థ్యాన్ని చూశారు. మరి మనం ఎందుకు ఒక బౌద్ధ సాంప్రదాయాన్ని హీనమైనదిగా అని పిలవాలి? బుద్ధుని ధమ్మం హీనత్వానికి కాదు, మానవ గౌరవాన్ని బోధించింది. విభజనను కాదు, ఐక్యతను బోధించింది. అవమానానికి కాదు, కరుణను బోధించింది. అందుకే భారతీయ బౌద్ధ మహాసభ దేశ ప్రజలకు పిలిపిస్తుంది. హీనయానం కాదు, థేరవాదం అని పిలవండి. బుద్ధుని ధమ్మాన్ని గౌరవిద్దాం. బౌద్ధ సాంప్రదాయాలను గౌరవంతో సంబోధిద్దాం. బాబాసాహెబ్ చూపిన నవయాన మార్గంలోనే నడుద్దాం. అంటే బాబాసాహెబ్ నవయాన మార్గంలో బిఎస్ఐను ఏర్పాటు చేసి బిఎస్ఐ ద్వారా ధమ్మాన్ని ప్రచారం చేయాలంటే అది ఆ మార్గంలోనే నడవటానికి ప్రయత్నం చేయాలి. మాకు ఏదైనా బౌద్ధమే అనుకుంటే బుద్ధునికి ఆధ్యాత్మిక శక్తులు ఉన్నట్లు బుద్ధుడిని దేవుడిగా భ్రమింపజేసే మార్గాలను అన్వేషించటానికి కాదు. మనం మహాయాన బౌద్ధానికి విరుద్ధమైనది నవయాన మార్గం బాబాసాహెబ్ చూపించి. కనుక
వాళ్ళు పెట్టిన వాటన్నిటికీ మనం హాజరు కావాలి, లేకపోతే నేను బుద్ధుడు కాదు అనుకోవటం కాదు. నేను ఈ మధ్య ఒక బీసీ సోదరుడిని నిర్మించిన మైత్రేయి రాజమండ్రిలో ఉన్న దానికి వెళ్ళాం. మేము బిఎస్ఐ వారం అందరం అక్కడికి వెళ్ళి బిఎస్ఐలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అక్కడ ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఒక చోటకి వెళ్ళామంటే మళ్ళీ ఆ పద్ధతుల్లో చెయ్యం, బిఎస్ఐ పద్ధతుల్లోనే మేము వాటిని పఠించడం కానీ, ఆలాపించడం కానీ, లేదా సూక్తలు గాథలు చెప్పడం కానీ, లేదా నిర్వహించే ప్రమాణాలు బౌద్ధాచార్యుడిగా మాకు నేర్పించిన పద్ధతిలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ చేస్తాం తప్ప, మేము ఎవరో ఒక బంతేజీ చెప్పారనో, లేకపోతే ఎవరో ఒక మహాయాన సోదరుడు చెప్పాడనో ఆ మార్గంలో నడవటానికి కాదు. ఇక్కడ బిఎస్ఐకి ఒక కరెక్ట్ మార్గం ఉంది. ఆ మార్గంలోనే మనం అందరం వెళ్ళడానికి, అందరం ఒకే బాటలో నడవడానికి, బాబాసాహెబ్ చూపిన బాటలో నడవటానికి కృషి చేయాలి. కానీ ఎవరికి వాళ్ళు సొంత కుంపట్లు పెట్టుకొని మాది ఇదే, మేము చెప్పిందే రైట్ అనుకుంటానికి ఇది సరైన బౌద్ధ మార్గం కాదు. ఈ విషయాలను వినమ్రతతో స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఛానల్ను, బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను మీరు ప్రమోట్ చేయండి, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే బటన్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఈ విషయాలను పరిగణలోకి ఉంచండి. ఇది ఎవరిని కించపరచడానికి, ఎవరిపైన అభండాలు వేయటానికి నేను మాట్లాడింది కాదు. ఈ విషయాలు గమనంలో ఉంచుకోండి. సరైన మార్గంలో నడవటానికి ఎక్కడ ఏ బుద్ధ విహార్ కట్టుకున్నా ఎఫిలియేటెడ్ టు బిఎస్ఐ కింద ఎందుకు చేయలేకపోతున్నాము? మనమే దాంట్లో టాప్ లెవెల్లో ఉండాలి, మన ప్రభావమే ఉండాలి, వ్యక్తి వాదమే ఉండాలన్న రీతిలో ఉంది. కానీ ఒక సంఘం యొక్క కూటమిలో ఉండటానికి ఇష్టపడకపోవటం అనేది కూడా ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ.